హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. సో మనకి నిన్న ఎఫ్పిఓకి సంబంధించి ఏదైతే ఆర్టీఐ డేటా ఉందో అది రిలీజ్ అవ్వడం జరిగింది. దీని మీద చాలా మంది వీడియో చేయమని అడిగారు, బట్ యాజ్ ఐఎమ్ లిటిల్ బిట్ బిజీ నిన్న వీడియో చేయలేకపోయాను. సో దట్ ఈస్ వై ఈ రోజు ఈ వీడియో అనేది చేస్తున్నాను. మనకి దీనిలో కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంది. చాలా మంది ఆస్పిరెంట్స్ ఇదేమి అర్థం కాలేదు, కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడగడం జరిగింది. సో ఫస్ట్ మనం ఈ పీడిఎఫ్ కనుక చూస్తే ఈ పీడిఎఫ్ లో క్లారిటీ లేదు. ఎస్, సో ఫస్ట్ గనక మనం చూసుకుంటే ఏమి ఇచ్చారు ఈ యొక్క పీడిఎఫ్ లో అసలు మనకి ఏమున్నాయి అంటే, మనకి ఏదైతే నోటిఫికేషన్ లో ఫస్ట్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయో అఫీషియల్ గా ఆ వేకెన్సీస్ అనేది ఇచ్చారండి. మనకి ఓసీ కేటగిరీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ అండ్ బీసీడీఈ. అలాగే ఎస్సీలో మనకి రీసెంట్ గానే క్లాసిఫికేషన్ జరిగింది కదా. సో గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఈ యొక్క క్లాసిఫికేషన్, అలాగే ఎస్టీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏ ఉన్నాయి అనేది ఇచ్చాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఇచ్చింది వచ్చేసి మనకి ప్లెయిన్ ఏరియా ఉంటుంది, ఏజెన్సీ ఏరియా ఉంటుంది. ప్లెయిన్ ఏరియాలో లోకల్లో ఎన్ని పోస్ట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విజయనగరం చూడండి, లోకల్లో మనకి ఒక పోస్ట్ ఉంది ఓసీ కేటగిరీకి అని ఇచ్చాడు. టోటల్ గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అప్పటికి, విజయనగరంలో లోకల్ పోస్టులు మనకి ఒకటే ఉన్నాయి. లోకల్ అంటే గుర్తు పెట్టుకోండి, లోకల్ అంటే దాని మీద రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓపెన్ పోస్ట్ అనుకోండి, దాని మీద రిజర్వేషన్ అనేది ఉండదు అనమాట. ఏ రిజర్వేషన్ అయినా సరే, హారిజాంటల్ రిజర్వేషన్ కానీ ఇంకేమైనా కేటగిరీ రిజర్వేషన్స్ కానీ అప్లికబుల్ అవ్వవు. మెరిట్ గనక మీకు వచ్చింది అంటే ఆ మెరిట్ ని బేస్ చేసుకొని ఆ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓపెన్ లో ఉన్నాయి అంటే అది ఎవరికి రిజర్వ్ అయినటువంటి పోస్టులు కాదు, లోకంలో ఉండేవే మనకి రిజర్వ్ అయినటువంటి పోస్టులు అని మనం చెప్పొచ్చు. అలాగే అన్ని డివిజన్స్ ఆర్ ఏజెన్సీస్ కి, ప్లెయిన్ ఏరియాస్ అండ్ ఏజెన్సీస్ కి డివిజన్ వైజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మీరు చూసుకోండి, రైట్. అండ్ నెక్స్ట్ కనుక మనం చూస్తే ఏమిచ్చారు, సి ఇలా మనకి అన్ని డివిజన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ 22 డివిజన్స్ కి 81 పోస్ట్. ఏంటి 81 పోస్ట్ అంటే, మనకి క్యారీ ఫార్వర్డ్ మనకి ఎఫ్బిఓ ఏబిఓ కలిపి రిలీజ్ అయినటువంటి వేకెన్సీ 691 కదా. మనకి వచ్చినటువంటి ఆర్టీఐ అనేది కంప్లీట్ ఎఫ్బిఓ ఏబిఓకి కలిపి రాలేదు, ఓన్లీ ఎఫ్బిఓకి మాత్రమే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఆర్టీఐ. ఇందులో ఓన్లీ 246 వేకెన్సీస్ కి సంబంధించి మాత్రమే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ 246 లో ఈ 81 ఏదైతే ఉన్నాయో, ఈ 81 క్యారీ ఫార్వర్డ్ అంటే ప్రీవియస్ 2019 లో ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా, ఆ నోటిఫికేషన్ లో మిగిలిపోయినటువంటి పోస్టులు ఈ నోటిఫికేషన్ కి కలిపారు, అవి క్యారీ ఫార్వర్డ్. ఫ్రెష్ వేకెన్సీస్ ఈ 81 తీసేస్తే వచ్చే 175 మనకి ఫ్రెష్ వేకెన్సీస్ అనమాట. అంటే 2025 లో ఇచ్చిన నోటిఫికేషన్ ఫ్రెష్ వేకెన్సీస్ 175 ఓన్లీ ఎఫ్బిఓ పోస్ట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, అదే ఇక్కడ ఇచ్చారు. ఈ 175 పోస్టులకి సంబంధించి ఓపెన్ లోను పోస్టులు ఉంటాయి, లోకల్ లోను పోస్టులు ఉంటాయి. మీ డివిజన్ ని బట్టి ఓపెన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే లోకల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మీరు ఫస్ట్ ఇక్కడ క్లియర్ గా చూసుకోవాలి, రైట్. సో చూసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నాది ఏమంటాను, ఇప్పుడు నాది నెల్లూరు అని అనుకుందాం. నాది నెల్లూరు అనుకోండి, నెల్లూరు చూస్తున్నాను నేను. నెల్లూరులో లోకల్ పోస్టులు ఉన్నాయి, ఓపెన్ పోస్టులు లేవు. లేదంటే ఇప్పుడు ఏం చేద్దాము, లోకల్ అండ్ ఓపెన్ ఉన్నావు చూద్దాం. ఓకే, మార్కాపూర్ తీసుకుందాం. మార్కాపూర్ ప్లేన్ లో మనకి ఓపెన్ పోస్టులు ఉన్నాయి, లోకల్ పోస్టులు ఉన్నాయి. సో ఓపెన్ లో ఉన్నటువంటి ఈ ఒక్క పోస్ట్ ఏదైతే ఉందో, ఈ ఫస్ట్ ఉన్నది మనకి ఓసీ కేటగిరీ, ఈ లాస్ట్ ఉన్నది మనకి ఎస్టీ, ఇది గ్రూప్ 3, ఇది గ్రూప్ 2, ఇది గ్రూప్ 1. సో ఎస్సీ గ్రూప్ 1 లో ఒక పోస్ట్ ఉంది. సో ఇవి ఈ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రిజర్వ్ అయి ఉంటాయి అనమాట. దట్ ఈస్ లోకల్లో మనకి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఓసీకి ఒకటి ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు, బీసీఏ, బీసీబీ అండ్ ఎస్సీలో వచ్చేసి మనకి నెక్స్ట్ ఇవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలా మనకి 6 పోస్టులు అనేవి లోకల్లో ఉన్నాయి. 6 పోస్టులు కూడా ఇవి రిజర్వ్డ్ అనమాట. అక్కడ ఏవైతే ఇచ్చారో వాళ్ళకి ఇవి రిజర్వ్ అయిపోయి ఉంటాయి. మరి ఓపెన్ అంటే ఏంటి, ఈ ఓపెన్ ఓసీ ఏదైతే ఇక్కడ ఒక పోస్ట్ ఉందో, ఇక్కడ ఒక పోస్ట్ ఉందో, ఇవి ఎవరికి రిజర్వేషన్ చేసి అందులో మెరిట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మాత్రమే ఈ ఓపెన్ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఓపెన్ అండ్ లోకల్ కి మధ్య డిఫరెన్స్, రైట్. అలా మనకి కంప్లీట్ 81 వేకెన్సీస్ కి ఇచ్చారు. అలాగే 175 వేకెన్సీస్ ఏవైతే ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నాయో వాటికి కూడా ఇవ్వడం జరిగింది. అది మాత్రమే ఇక్కడ మనకి
ఇచ్చారు. మరి కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకోవాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు అని అంటే మనకు కావాల్సింది హారిజాంటల్ రిజర్వేషన్ కదా. సో ఈ హారిజాంటల్ రిజర్వేషన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఒక గ్రూప్ నేమ్ అనేది రావడం జరిగింది. సో దీన్ని మనం ఎరేస్ చేయలేం. నేను మీకు క్లియర్ గా తర్వాత పీపీటీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయాలి అంటే ఈ శ్రీకాకుళంకి చెందినటువంటి పర్సన్ ని నేను అనుకుందాం ప్లెయిన్ ఏరియా. ఈ ప్లెయిన్ ఏరియాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఫస్ట్ ఇక్కడ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం అనుకోండి, 4 వేకెన్సీస్ ఉన్నాయి. 4 వేకెన్సీస్ ఉంటే ఈ 4లో ఓసీలో ఒక పోస్ట్, బీసీఏలో ఒక పోస్ట్, బీసీడీలో ఒక పోస్ట్. ఇవి 3 మీరు పైన ఎక్కడైతే ఇందాక నేను ఇక్కడ చెప్పానో ఈ 175, 81 అని ఇక్కడ ఈ ఒక్కొక్క పోస్టులు ఉన్నాయని మీకు చూపిస్తుంది. అక్కడ మెన్షన్ చేసిన పోస్టులు ఈ పోస్టులు అనమాట. కానీ అక్కడ ఎన్ని ఉన్నాయి, మొత్తం 4 ఉంటాయి. ఆ 4లో ఈ కేటగిరీస్ పోస్టులు 3 పోస్టులు మాత్రం హారిజాంటల్లీ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అని అంటున్నాడు. అంటే ఇవి ఉమెన్ కి రిజర్వేషన్ చేసినటువంటి పోస్టులు అని మీనింగ్. మిగతాది ఒక్క పోస్ట్ అనేది బ్యాలెన్స్ అనేది ఉంటుంది. అది దీని యొక్క మీనింగ్. ఇలా మీరు మీ యొక్క డివిజన్ ఏదో చూసుకోండి. మీ డివిజన్ లో ఈ యొక్క వేకెన్సీస్ ఉన్నాయి కదా క్యాస్ట్ వైజ్, ఆ క్యాస్ట్ వైజ్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ చూసుకోండి. ఆ వేకెన్సీస్ చూసుకున్న తర్వాత అందులో ఇచ్చినటువంటి పోస్టులు అన్ని హారిజాంటల్ రిజర్వేషన్ ఉమెన్ కి చేశానా, ఇక్కడ చూడండి కొన్ని మాత్రమే చేశానా. చూడండి ఇక్కడ 12 వేకెన్సీస్ ఉంటే 9 హారిజాంటల్లీ రిజర్వ్ చేశారు. ఇక్కడ 6 వేకెన్సీస్ ఉంటే ఎస్టీ కేటగిరీలో 2 మాత్రమే హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ చేశారు. సేమ్ అలాగే ఇక్కడ చూడండి 4 వేకెన్సీస్ ఉంటే ఎస్సీ కేటగిరీ గ్రూప్ 3 బీసీఏలో 2 పోస్టులు, బీసీబీలో 1 పోస్ట్ హారిజాంటల్లీ ఉమెన్ కి రిజర్వేషన్ చేశారు. మరి ఎంఎస్పీ అంటే ఏంటి? ఎంఎస్పీ అంటే నథింగ్ బట్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అనమాట. ఈ స్పోర్ట్స్ పర్సన్ ఒక్కటి ఏదైతే మెన్షన్ చేశారో గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ అన్ని డివిజన్స్ లో లేదండి, ఓన్లీ కొన్ని డివిజన్స్ లో మాత్రమే మనకి ఎంఎస్పీ అనేది కూడా మెన్షన్ చేశారు. సో ఈ ఎంఎస్పీ అనేది ఎక్కడ ఇస్తారు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి కమ్యూనిటీ రిజర్వేషన్స్ లోనే మనకి ఈ ఎంఎస్పీ కూడా ఫిల్ చేస్తారు. సపరేట్ గా ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాయి కదా, 4లో ఇక్కడ మనకి 2, 3, 4 అన్ని రిజర్వేషన్ చేశారు. మళ్ళీ ఇంకో పోస్ట్ ఇచ్చేస్తారా అంటే ఇంకో పోస్టే లేదు కదా అసలు. సో ఇక్కడ ఏవైతే ఈ 4 అని ఇచ్చారో మనకి ఈ 4లోనే ఒకటి మనకి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి దాన్ని ఇవ్వడం జరుగుతుంది. రైట్, అలా మీరు ఈ యొక్క పీడిఎఫ్ ని అర్థం చేసుకోవాలి. ఓకే, సేమ్ అలానే మనకి 175 పోస్టులకి అన్ని డివిజన్స్ కి ఓపెన్ లో లోకల్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో రిపీటెడ్ గా ఉండడం వల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అయినట్లున్నారు. ఇలా మీరు చూసుకుంటే ఇది అర్థమవుతుంది. జస్ట్ మీ డివిజన్ ఏదో చూసుకోండి, మీ డివిజన్ లో వేకెన్సీస్ చూసుకోండి, వేకెన్సీస్ లో ఈ పోస్టులు ఉమెన్ కి పోతే మీకు ఎన్ని ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. ఎస్, సో దిస్ ఈజ్ ఆల్ మెన్షన్ ఇన్ దిస్ పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ మొత్తంలో కూడా ఇచ్చింది అదే డీటెయిల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా మీకున్న కొన్ని డౌట్స్ అనేది ఈ పీపీటీలో చూద్దాం. సేమ్ ఆ పీడిఎఫ్ లో ఏదైతే ఇచ్చారో అదే ఈ పీపీటీలో మీకు అక్కడ బ్లర్ గా ఉంది కాబట్టి ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను. ఇందులో మనకి టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్ కనుక చూస్తే వర్టికల్ రిజర్వేషన్ అప్లికబుల్ అవుతుందని ఇచ్చాడు, హారిజాంటల్ రిజర్వేషన్ కూడా అప్లికబుల్ అవుతుందని ఇచ్చాడు. మరి యొక్క హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఎవరెవరు ఉంటారు దీంట్లో అంటే ఉమెన్ కి ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అప్లికబుల్, ఎక్స్ సర్వీస్ మెన్ కి అప్లికబుల్, అలాగే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కి కూడా అప్లికబుల్ అవుతుంది. వీరు ముగ్గురికి కల్పించేదే మనకి హారిజాంటల్ రిజర్వేషన్ అనమాట. ఓన్లీ ఉమెన్ కాదు, వీళ్ళు ఇద్దరు కూడా ఇందులోనే మిక్స్ అయ్యి ఉంటారు. ఇఫ్ ఎవరైనా మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారనుకోండి, ఒక పోస్ట్ కూడా ఎందులో ఇస్తారు అంటే ఈ హారిజాంటల్ రిజర్వేషన్ లోనే వస్తుంది. ఉమెన్ కూడా ఈ హారిజాంటల్ రిజర్వేషన్ లోనే వస్తుంది, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఈ హారిజాంటల్ రిజర్వేషన్ లోనే వస్తుంది. స్పెసిఫిక్ గా మళ్ళీ ఇంకొక పోస్ట్ అనేది వీళ్ళకి అలొకేట్ చేయడం అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ మరి వేకెన్సీస్ మనం ఇందాకే చూసాం. వేకెన్సీస్ అనేవి క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి, ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నాయి, ఓన్లీ ఎఫ్బిఓ, ఏబిఓ కాదు. ఓకే, మనం డిస్కస్ చేస్తున్నది ఎఫ్బిఓ గురించి మాత్రమే. సో ఎఫ్బిఓలో మనకి ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ ఎన్ని ఉన్నాయి, 81 ఉన్నాయి. కరెంట్ వేకెన్సీస్ 175 కలిపి 256 పోస్టులకు మాత్రమే ఇప్పుడు మనం చూసినటువంటి డేటా, మన దగ్గర ఉన్నటువంటి డేటా. అండ్ మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావడానికి చూడండి, మీ యొక్క డివిజన్స్ అనేవి ఈ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం అనుకోండి, ఓసీలో పోస్టులు ఉన్నాయా లేవా అనడానికి టిక్ మార్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ లో పోస్టులు ఉన్నాయా లేదా అనడానికి టిక్ మార్క్ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా డివిజన్ తీసుకోండి, ఈడబ్ల్యూఎస్ లో పోస్టులు లేవన్నమాట, అందుకే ఇక్కడ హైఫన్ అనేది నిల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మీకు అక్కడ కనుక అర్థం కాకపోయినా సరే, లైక్ OC3, SC3, హారిజాంటల్లీ రిజర్వ్డ్, MSP అనేది కనుక మీకు అర్థం కాకపోతే
అందులో ఇచ్చినటువంటి డీటెయిల్ అబ్జర్వేషన్ కూడా నేను మీకు ఇక్కడ ఇచ్చాను. శ్రీకాకుళం తీసుకోండి, బ్యాలెన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి ఏవైతే వేకెన్సీస్ అనేవి ఈ కేటగిరీస్ కి ఇచ్చాడో వీళ్ళందరికీ కూడా బ్యాలెన్స్డ్ గా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. విజయనగరం లోకల్ ప్లస్ ఓపెన్ రెండు ఇవ్వడం జరిగింది. విశాఖపట్నంకి సపరేట్ గా ఏజెన్సీ వేకెన్సీస్ అనేది రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. అదే ఏలూరులో తీసుకుంటే ఓసీ బీసీ ఎస్టీ అందరికీ కలిపి రిజర్వేషన్ ఈక్వల్ గా ఇవ్వడం జరిగింది. గుంటూరులో చూడండి స్ట్రాంగ్ బీసీ ప్రెజెన్స్ అంటే బీసీస్ కి ఎక్కువగా ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ డివిజన్ లో. అలానే అన్ని డివిజన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. గిద్దలూరులో తీసుకుంటే మెరిటోరియస్ పర్సన్స్ అలాగే ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఎక్కువగా ఉంది అని మనం చూడొచ్చు. నెల్లూరు తీసుకుంటే ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ అంటే అన్ని కేటగిరీస్ కి ఈవెన్ గా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇచ్చారు అని మనం చెప్పొచ్చు అనమాట. అలా ఇక్కడ మీకు ఎలా ఉంటుంది మీ యొక్క డివిజన్ ఎలా చేయబడింది, ఏ డివిజన్ లో మనకి మీరు ఒక్కొక్క ఆప్షన్ అనేది ఇచ్చుంటారు కదా ప్రిఫరెన్స్. సో ఆ ప్రిఫరెన్స్ ని బట్టి మీరు ఏ డివిజన్ ఇచ్చారో చూసుకోండి. ఏ డివిజన్ లో కాంపిటీషన్ అనేది ఎలా ఉండిపోతుంది లేదంటే రిజర్వేషన్ అనేది ఎలా ఉండిపోతుంది అనేది ఈ టేబుల్ చూసుకుంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది. అండ్ కమింగ్ టు కేటగిరీ వైజ్ వేకెన్సీస్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే కంప్లీట్ పోస్టులు 175 లో కనుక మనం చూసుకుంటే ఫ్రెష్ వేకెన్సీస్ లో మనకి ఓసీలో 51 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 13 ఉన్నాయి అండ్ బీసీ కేటగిరీలో ఉన్నవి ఇవి. అలాగే ఎస్సీలో 18 ఉన్నాయి, కంప్లీట్ 1, 2, 3 క్లాసిఫికేషన్ కలిపి అండ్ ఎస్టీలో 54 ఉన్నాయి అనమాట. హైయెస్ట్ వచ్చేసి మనకి ఎస్టీ కేటగిరీలోనే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకు? బికాస్ ఏజెన్సీ ఏరియాస్ లో మనకి ఎస్టీస్ కి ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది అండ్ కట్ ఆఫ్ కూడా తక్కువగా ఉంటుంది. అలాగే ప్లెయిన్ ఏరియాస్ లో కూడా మనకి ఎస్టీస్ అనే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకే ఎక్కువగా ఎస్టీ పోస్టులు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్ లో అని మనం చెప్పొచ్చు, రైట్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది క్లారిఫికేషన్ రిగార్డింగ్ FBO డేటా రిగార్డింగ్ RTI, రైట్? అఫీషియల్ గా వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నాను అంటే చాలా మంది అప్పుడే నెగిటివిటీ అనేది వచ్చేసింది. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతున్నప్పుడు దీన్ని పట్టించుకోవద్దు. ఈ RTI వేయాలి అనుకున్న వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ అయిన జూన్ జూలై టైం పీరియడ్ లోనే RTI వేసి ఉండొచ్చు. బట్ అప్పుడు వేయకుండా ఇప్పుడు వేసి స్టూడెంట్ ప్రిపరేషన్ ని ఎఫెక్ట్ చేస్తున్నారు. మై కైండ్ సజెషన్ విల్ బి జస్ట్ 30 days ఉంది, 30 days మించి లేదు. ఇన్ని రోజులు చదివిన దాన్ని 30 days లో వదిలేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ 30 days లో మీరు ఏదో సాధించేస్తాము, నేనేదో సాధించేస్తాను అని అనుకోవాల్సిన దానికి కూడా ఏమీ లేదనమాట. ఇన్ని రోజులు చదివారు కాబట్టి జస్ట్ రివిజన్ మాత్రమే మిగిలి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ అందరికీ కూడా. సో చక్కగా ఈ రివిజన్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ ఎగ్జామ్ అనేది పీస్ఫుల్ గా రాయండి. గ్రూప్ 2 కూడా అలానే అనుకున్నాము, కోర్టులో పోతుంది అన్నారు. మరి ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసింది కదా, అలానే అవుతుంది ఇది కూడా. మీరు ప్రిపరేషన్ వదిలేసుకొని ఎగ్జామ్ మానేసుకుంటే తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత బాధపడాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకుండా 30 days ఉంది కాబట్టి రివిజన్ అనేది కంప్లీట్ చేసుకోండి. బికాస్ ఈ యొక్క ఫ్యాక్టర్ అనేది ఓన్లీ రిజర్వేషన్ మీద మాత్రమే డిపెండ్ అయ్యేది కాదు. జియో 77 మీద డిపెండ్ అయి ఉంటుంది, హారిజాంటల్ రిజర్వేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మెన్ ఈస్ టు ఉమెన్ రేషియో మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మెన్ ఫిల్అప్ ఉంటుంది, మళ్ళీ ఉమెన్ లేరు అనుకున్నప్పుడు మెన్తో ఫిల్అప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మరి మిమ్మల్ని ఎందుకు క్వాలిఫై చేస్తాడు? మీకు ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఓన్లీ ఉమెన్ నే తీసుకోవచ్చు కదా. సో ఆ ఉమెన్ ఉన్నారా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్ డౌట్ ఉంటుంది. ఉమెన్ ఉన్నారు, కొంతమంది అడుగుతున్నారు ఉమెన్ ఉండరా, ఇంతమంది ఉన్నప్పుడు ఒక 10 members ఉమెన్ ఉండరా అని. ఉండరా బ్రో అని మీరు అడిగినప్పుడు ఉన్నారా బ్రో అనే దానికి కూడా ఆన్సర్ మీకు ఉండాలి కదా. సో ఉన్నారు అనుకున్నప్పుడు మీరు ఆ డేటా కూడా చూపించండి. ఎనీథింగ్ యూ బిలీవ్ షుడ్ బి అఫీషియల్ అండి. అన్అఫీషియల్ గా ఎవరో వచ్చి ఏదో ఒక మాట అనేస్తే ఆ మాటను పట్టుకొని మీ ప్రిపరేషన్ ఎఫెక్ట్ చేసుకునేలా చూసుకోవద్దు. సో ఈ మెన్ ఈస్ టు ఉమెన్ రేషియో ఉంటుంది, మెన్తో ఫిల్అప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, రోస్టర్ పాయింట్స్ ఉంటాయి, ఇందులో ఓపెన్ పోస్టులు ఉన్నాయి, లోకల్ పోస్టులు ఉన్నాయి. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఇందులో కీ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఎవరో వచ్చి ఒక కమెంట్ పెట్టారు అని మీ ప్రిపరేషన్ ఎఫెక్ట్ చేసుకోవాలి. బికాస్ ఆ కమెంట్ అనే వాళ్ళు మెయిన్స్ కి అసలు ప్రిపేర్ అవుతున్నారా లేదా తెలీదు, వాళ్ళు అసలు మెయిన్స్ కి క్వాలిఫై అయ్యారా లేదా కూడా మనకి తెలియదు. సో అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకొని మీ ప్రిపరేషన్ ఎఫెక్ట్ చేసుకోవద్దు. 30 days రివిజన్ నీట్ గా ప్లాన్డ్ గా కంప్లీట్ చేసుకోండి. కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.